డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారిపై క్రిమినల్ కేసు నమోదైంది. అది కూడా ఏపీలో కాదు, తమిళనాడులో. ఆయన మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వడానికి ముందుగా ఈ విధంగా ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు అవ్వటం వల్ల మూవీ రిలీజ్ అవ్వడానికి ఏదైనా ఇబ్బంది వాటిల్లోనుందా? అసలు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? కేవలం ఆయన నేనొక సనాతని అని ధైర్యంగా చెప్పుకోవడమే వీటన్నిటికీ కారణమా? లేక ఆయన వెనుక ఏదైనా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా? ఈ విషయాల గురించి మనం చర్చించుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒక్క నిమిషం. తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ అనే వ్యక్తి మరికొంతమంది సభ్యులతో కలిసి లాస్ట్ మంత్ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన్ని ఈ నెల అంటే లాస్ట్ మంత్ జూన్లో ఈ నెల 22వ తారీఖున జరిగేటటువంటి మురుగన్ భక్తుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి లాస్ట్ మంత్లో 22వ తారీఖున జరిగిన మురుగన్ భక్తుల సమావేశానికి అటెండ్ అయ్యారు. అక్కడ ఒక స్పీచ్ ఇచ్చారు. అయితే ఆ స్పీచ్ ఏమి ఇచ్చారు ఏంటి అనే విషయాలు మనం చర్చించుకుందాం. ఆ స్పీచ్ 22వ తారీఖున ఆ సమావేశం అయిపోయిన తర్వాత మొన్న 1వ తారీఖున ఈ నెల 1వ తారీఖున ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమిళనాడుకు చెందిన ఒక అడ్వకేట్ వంజీనాథ్ ఆయన మదురై అన్నామలై పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రాంతీయపరమైన విభేదాలను రెచ్చగొడుతూ, అలాగే కోర్టు వారి ఆదేశాలను ధిక్కరిస్తూ, కోర్టు ధిక్కరణ నేరం కూడా ఆయన మీద మోపుతూ ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన మీద 196A, 299, 302 అలాగే 353 అనే సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే మన ఆంధ్రాకి చెందినటువంటి మాధవ్ అనే బీజేపీ అధ్యక్షుడు ఈయన మీద మరొక కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ మాధవ్ అనే వ్యక్తి వాదన ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్గా హిందువులనే టార్గెట్ చేస్తున్నాయని, అలాగే సనాతన ధర్మం పైన దాడి చేశారని, మురుగన్నే దాడి చేశారని, ఆ మురుగన్ అంటే అక్కడ భగవంతుడు కదా, భగవంతుడి పైన నేరుగా అయినా దాడి చేసినట్లుగా వ్యాఖ్యానించారు అని చెప్పేసి ఈయన అక్కడే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేశారు. అసలు ఈ ఏపీకి చెందినటువంటి ఈ మాధవ్ అనే వ్యక్తి ఎవరు? ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఏమైనా పాత కక్షలు గొడవలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి మాధవ్ అనే వ్యక్తికి 2023లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయనకి మద్దతు ఇవ్వలేదని, ఆయనకి సపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి బహిరంగంగా కొన్ని ఘర్షణలు అయితే జరిగినాయి. అంతవరకు వాస్తవం. అయితే ఆ పాత గొడవలు ఏమైనా మనసులో పెట్టుకొని ఈ విధంగా ఇచ్చారా అనేది కూడా ఒక విధంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే అసలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళందరినీ రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారా అంటే ఆ విషయాల గురించి ఒక్కసారి చూద్దాం. అయితే మొత్తం నేను మీకు చూపించలేను కానీ ఆయన ప్రసంగం యొక్క సారాంశాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మెయిన్ ఆయన ప్రసంగం గురించి తెలుసుకునే ముందు ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, మీకు తెలుసు. సెక్యులరిజం అంటే అర్థం ఏమిటంటే సెక్యులర్ అనే వ్యక్తి తన మతాన్ని తను గౌరవించుకుంటూ అలాగే ఇతర మతాల గ్రంథాలను వారి దేవుళ్ళను కూడా గౌరవిస్తాడు. వాళ్ళని గౌరవించే ప్రాసెస్లో మనల్ని మనం అగౌరవపరచుకోవడం కానీ, లేదు ఎదుటి వ్యక్తులు మన మీద దాడి చేసినప్పుడు మన మతాలను మన దేవుళ్ళను టార్గెట్ చేసినప్పుడు మనం లొంగిపోయి ఉండాల్సిన అవసరం లేదు. సెక్యులరిజం అంటే మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అలాగే ఎదుటి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు సూడో సెక్యులరిజం అనే విషయం గురించి మాట్లాడారు. అంటే నకిలీ సెక్యులర్లు. అయితే ఈ నకిలీ సెక్యులర్లు అని మాట్లాడడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, ఈ మీటింగ్లో ఆయన గారు చాలాసార్లు చెప్పారు నేను ఒక సెక్యులర్ అని. స్వయంగా ఆయనే కాదు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా సెక్యులరే. ఎందుకంటే అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇచ్చే మనుషులే వాళ్ళు. అయితే ఈ సూడో సెక్యులర్స్, నకిలీ సెక్యులర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఇతర మత గ్రంథాలను గౌరవిస్తూ ఇతర దేవుళ్ళను గౌరవిస్తూ వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి మన గ్రంథాలను విమర్శిస్తూ మన దేవుళ్ళ విగ్రహాలను పగలగొడుతూ ధ్వంసం చేస్తూ ఆలయాల జోలికి వచ్చినప్పుడు కూడా మనం ఏమి మాట్లాడకుండా పెదవి మెదపకుండా మౌనంగా ఎప్పుడైతే ఉంటామో అటువంటి వాళ్ళనే సూడో సెక్యులర్స్ అని అంటారు. ఆయన వ్యాఖ్యానించాడు ఆ విషయాన్ని మీటింగ్లో. ఇకపోతే ఆయన మీటింగ్లో ఉన్న సారాంశం గురించి కూడా ఒకసారి చూద్దాం. మురుగన్ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం హిందూ విశ్వాసాన్ని సెలెక్టివ్ లౌకికవాదం మరియు అపహాస్యం నుండి రక్షించడం. మీరు ఇక్కడ చూస్తే ఆయన
సనాతన ధర్మం మీద ఏమీ దాడి చేయలేదు. కేవలం ఆయన ఏమంటున్నాడంటే ఆయన వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం హిందూ విశ్వాసాన్ని సెలెక్టివ్ లౌకికవాదం, ఇందాక నేను చెప్పానే సూడో సెక్యులర్స్, అటువంటి వాటి నుంచి మరియు అపహాస్యం నుండి రక్షించుకుందాం. అపహాస్యం అంటే మన గ్రంథాలను ఎంతమంది నోటికొచ్చినట్టు ఏ విధంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ చదవలేదు, కానీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటారు, దేవుళ్ళనే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ మనసుకు బాధ అనిపించదా? వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుందాం అనే మాట చెప్పడం తప్ప హిందూ విశ్వాసాలను అగౌరవపరచడాన్ని తిరస్కరిస్తూ అన్ని మతాలను గౌరవించాలి అని పిలుపునివ్వడంపై దృష్టి పెట్టింది. ఆయన అన్ని మతాలను గౌరవించుదాం అని పిలుపునిచ్చారే తప్ప ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లిమ్స్ని కానీ ఏ విధమైనటువంటి ఒక్క మాట కూడా అనలేదు. అలాగే హిందువులను కూడా మన మతాన్ని మనం రక్షించుకుందామనే పిలుపునిచ్చారు. అలాగే మురుగన్ భగవానుడు ఏకీకృత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేసి చెప్పారు. మరియు మతపరమైన సమావేశాలను రాజకీయం చేయకుండా హెచ్చరించారు. అంతే కదండి, ఒక హిందువుల సదస్సుకు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన హిందువుగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయాలకు మతానికి సంబంధం ఏముంది? ఒక హిందువుగా మనం పుట్టినప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని అనుకోవడం మన బాధ్యత. హిందూ సంస్కృతిని శాశ్వతమైనదిగాను మరియు గౌరవం మరియు రక్షణకు అర్హతమైనదిగాను ఆయన ప్రదర్శించారు. ఆయన ఏమంటున్నాడంటే హిందూ సంస్కృతి శాశ్వతమైనది, అది గౌరవించదగినది, హిందూ ధర్మానికి రక్షణ అనేది కల్పించదగినది. ఈ విషయాలను ఆయన చర్చించారు. ఈ విషయాల్లో మరి నాకైతే ఎక్కడా కూడా ఆయన హిందూ మతం మీద దాడి చేసినట్టు, అలాగే సనాతన ధర్మం మీద దాడి చేసినట్లు కానీ, అదేవిధంగా మురుగన్ దేవుడిపైనే ఆయన దాడి చేసినట్లుగా కానీ నాకైతే ఎక్కడా అనిపించలేదు. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఈ విధంగా ఈ వ్యాఖ్యల మీద ఆయన స్పందించారని విమర్శిస్తూ ఆయన మీద క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఈ క్రిమినల్ కేసు వల్ల ఆయనకి ఏమైనా ఇబ్బంది వాటిల్లుతుందా? ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇది కరెక్టేనా? ఈ విధంగా చేయొచ్చా? ఒక సనాతని హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి అనే ఒక్క ఉద్దేశంతోనే ఈయన మీద టార్గెట్ చేయడం జరుగుతుందా? అదేవిధంగా మనం మొదట్లో ఒకసారి చెప్పుకున్నామే, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు ఈ విధంగా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల సినిమా రిలీజ్కి ఏమైనా ఇబ్బంది వాటిల్లుతుందా అని. అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదండి, హ్యాపీగా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ విషయంలో మనకి భయం ఏం అక్కర్లేదు.